నమస్కారం అండి. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళిన తర్వాత మొబైల్లో ముందుగా పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసి డైలీ ట్రాకింగ్లో స్కూల్ ఓపెన్ చూపిస్తాం. ఆ తర్వాత పిల్లల అటెండెన్సు, మార్నింగ్ స్నాక్స్, ఇంకా ఏదైనా ఒక యాక్టివిటీ ఫోటో క్యాప్చర్ చేస్తాం. మధ్యాహ్నం HCM హాట్ కుక్డ్ మీల్స్ చూపిస్తాం. ఇంకా ఈరోజు ఎవరికైనా THR ఇచ్చినట్లయితే టేక్ హోమ్ రేషన్ అవి కూడా ఎంట్రీ చేస్తాం. కానీ ఈ మధ్య ఉదయం ఫస్ట్ టైం పోషన్ ట్రాకర్ ఓపెన్ చేయగానే ముందుగా ఓపెన్ అయ్యి డైలీ ట్రాకింగ్ దాకా వెళ్ళి అక్కడే ఆగిపోతుందని కొందరు చెప్తున్నారండి. గిరగిరా తిరుగుతూనే ఉంటుందని చెప్తున్నారు. బ్యాక్కి వెళ్ళదు, స్కూల్ ఓపెన్ పెడదామంటే ఓపెన్ కాదు. ఈ సమస్య కొందరికి వస్తుందని అడిగారండి. కొందరు ఏం చేస్తున్నారంటే ఆ విధంగా గిరగిరా తిరుగుతుందని యాప్ని పూర్తిగా అన్ఇన్స్టాల్ చేసి ప్లేస్టోర్ నుంచి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. ఇలా ప్రతిరోజు చేయాలంటే ఇబ్బందే కదండి. సమయం వృధా, ఫోన్లో డేటా వృధా. ఇప్పుడు ఏం చేద్దామంటే నా ఫోన్లో కూడా ఈరోజు పోషన్ ట్రాకర్ ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నాను. నాకు ఓపెన్ అవుతుందా లేక గిరగిరా తిరుగుతుందా డైలీ ట్రాకింగ్ దాకా వెళ్ళి అనేది ఒకసారి చూద్దామండి. ఇక్కడ పోషన్ ట్రాకర్ యాప్ ఉంది కదండి, మొబైల్లో పోషన్ ట్రాకర్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. దాని మీద టచ్ చేస్తున్నాను. ఓకే, ఓపెన్ అయినట్టుగానే కనిపిస్తుంది. చూద్దాం. ఇంకా సింకింగ్ డేటా ఫర్ టుడే అని ఇక్కడ మధ్యలో కనబడుతుంది కదండి. సింకింగ్ అంటే సర్వర్కి నూనె మన మొబైల్కి సింక్ అవుతుందని అర్థము. ఓకే, డైలీ ట్రాకింగ్ ఇక్కడ దాకా ఓపెన్ అయింది. చూసారండి, ఎంతసేపటికి కూడా ఇది తిరుగుతూనే ఉన్నది. ఎందుకు తిరుగుతుంది అంటే సర్వర్కి నూనె దీనికి వెంటనే కనెక్ట్ కావట్లేదు. ఎందుకు అంటే ప్రతిరోజు మనం ఏం చేస్తాం, సాయంత్రం మన వర్క్ అయిపోయిన తర్వాత జనరల్గా మనం లాగౌట్ చేయకుండా డైరెక్ట్ క్లోజ్ చేసేస్తాం కదండి. లాగౌట్ అయితే ఏం చేయము. డైలీ వర్క్ అయిపోయిన తర్వాత మనం లాగౌట్ చేసుకుంటే, లాగౌట్ అంటే మోర్లో ఉంటుంది కదండి, లాగౌట్ చేసుకున్నాం అనుకోండి, ఉదయం యాప్ ఓపెన్ చేయగానే నార్మల్గా యాప్ ఓపెన్ అవుతుందండి. లాగిన్ అడుగుతుంది, లాగిన్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ అట్లా కాకుండా ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే ఈ మొబైల్లో కింద 2 గీతలు కనబడితే చూసారా అండి, ఇట్లా 2 గీతల మీద టచ్ చేస్తే ఇంతకుముందు మనము ఏమేమి ఓపెన్ చేసి ఉంచాము యాప్స్ అనేది మనకి నిన్న ఏమేమి చూసాము, ఏ యాప్ ఓపెన్ చేసాము, ఇట్లా ఇవన్నీ కనబడతాయి కదండి. అయితే మనం ఏం చేయాలంటే ఇవన్నీ ఒకసారి క్లోజ్ చేసేయాలి. క్లోజ్ ఆల్, మొత్తం ఆల్ క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ పోషన్ ట్రాకర్ ఫ్రెష్గా ఓపెన్ చేసామనుకోండి, ఈసారి నార్మల్గా ఓపెన్ అవుతుంది. మీకు ఆ గిరగిర అనేది తిరగటం అనేది ఉండదు. ఇది ఒకటి గమనించండి. చూసారండి, ఇప్పుడు స్కూల్ ఓపెన్ పెట్టడానికి ఓపెనా క్లోజ్ అని మనకి అడుగుతుంది. మనం ఏం చేస్తాము, ఓపెన్ అని చూపిస్తాం. ఈ విధంగా ఒకసారి ప్రయత్నం చేయండి. ఎవరికైనా మొబైల్ గిరగిరా తిరుగుతుంది అనుకుంటే కనుక అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయటము ఇట్లా చేయకుండా అవసరమైతే సాయంత్రం పూట ఒకసారి లాగౌట్ చేసుకుంటూ సరిపోద్ది. మీకు మార్నింగ్ ఓపెన్ చేయగానే మళ్ళీ లాగిన్ అడుగుతుంది, లాగిన్ కావచ్చు. ఆ విధంగానే చేయండి. లేకపోతే ఇంతకుముందు ఓపెన్ చేసిన సైట్లు ఏమైనా ఉంటే అవన్నీ ఒకసారి క్లోజ్ చేసేసుకుంటే నార్మల్గానే ఓపెన్ అవుతుంది. అదొకటి గమనించండి. నేనైతే అది గమనించాను. మీరు కూడా ఆ విధంగా ఒకసారి ప్రయత్నం చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఒక రిక్వెస్ట్ అండి, ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నవారు, అలాగే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బెల్ని కూడా టచ్ చేయండి. ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి లేటెస్ట్ అప్డేట్ వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.